నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. గత కొన్ని నెలల క్రితం భారత్కు వచ్చినటువంటి ఒక విదేశీ బైకర్ పైన జరిగినటువంటి అత్యాచార ఘటనను మనం చూసాం. సో విదేశాల నుంచి వచ్చేటువంటి టూరిస్టులకు, విదేశీ టూరిస్టులకు వారికి ఇక్కడికి వచ్చినప్పుడు కొంత గౌరవించవలసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి. తాజాగా ఒక ఘటన జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వార్త ఒకటి చూద్దాం. గతంలో ఒకటి మరవకముందే. అడవిలో అమెరికా మహిళపై అమానుషం. గొలుసుతో చెట్టుకు కట్టేసిన వెళ్లిన వైనం మహారాష్ట్రలో ఘటన. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన లలిత కాయికుమారి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో చెట్టుకు గొలుసుతో బంధించి వెళ్లారు. ఆకలితో అలమటిస్తూ వర్షంలో తడిసి నీరసించిపోయిన ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఉటావుటిన ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలని కాపాడి ఆసుపత్రికి తరలించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సోనూర్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం ఓ గొర్రెల కాపరికి మహిళ అరుపులు వినిపించాయి. చుట్టుపక్కల వెతికినా కూడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. మిగతాది 14 నుంచి చూద్దాం. ఆమె ఫోటో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా. పూర్తిగా నీరసించిపోయి బక్కసించిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఆమె. అంటే ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉందో అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎవరు కట్టేశారు, ఏంటి, ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉందని. సో మిగతా వార్త ఇక్కడ ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గాలింపు చేపట్టగా ఇనుప గొలుసులతో కాలును చెట్టుకు కట్టేసి ఉన్న స్థితిలో మహిళను గుర్తించారు. బాధితురాలి వద్ద అమెరికా పాస్పోర్ట్, తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డ్, ఇతర డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఆ మహిళను ఆమె భర్తే అక్కడ బంధించి పారిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు మానసిక స్థితి సరిగా లేదని మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె పరిస్థితి చూస్తే 2 రోజులుగా ఆహారం తీసుకున్నట్లుగా కనిపిస్తుందని, దీనివల్ల బాగా నీరసించిపోయి వాంగ్మూలం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేదని చెప్పారు. అయితే తాను 40 రోజులుగా ఆహారం తీసుకోలేదని ఆమె కాగితంపై రాసి చూపినట్లుగా పేర్కొన్నారు. ఈ వ్యవహారం పైన తమిళనాడు పోలీసుల సహాయంతో దర్యాప్తు జరుపుతున్నట్లుగా కూడా తెలిపారు. సో ఇది అక్కడ అడవిలో దొరికినటువంటి చిత్రం. ఆమె పూర్తిగా అక్కడే కాలుకు గొలుసుతో కట్టేసి అక్కడే బంధించినటువంటి పరిస్థితి. సో ప్రాథమికంగా ఆమెకు తెలిసిన వాళ్ళే ఇక్కడ బంధించిపోయారా, లేకుంటే ఎవరైనా ఆగంతకులు బంధించారా అనేటువంటి కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆమె భర్త అక్కడ బంధించి పారిపోయినట్లుగా పోలీసులు కొంత అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె తమిళనాడులోనే కొంతకాలంగా నివసిస్తున్నట్టుగా కూడా గుర్తించినారు కాబట్టి తన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అవి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన బయటకు వచ్చిన తర్వాత అటు ఉన్నతాధికారులు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఒక విదేశీ పౌరురాలు కాబట్టి దీన్ని అన్ని కోణాలను దర్యాప్తు చేస్తూ అక్కడ ఎందుకు కట్టేశారు, దానికి గల కారణాలేంటి, ఎవరు దీంట్లో ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించిన కూడా పూర్తి వివరాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇది వైరల్గా మారుతున్నటువంటి అంశంగా మారింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, బైకర్ ఒక మహిళ ఇక్కడికి వచ్చి భారతదేశంలో పర్యటిస్తున్న క్రమంలో జరిగినటువంటి అఘాయిత్యం మరొక ముందుకే కొన్ని రోజుల్లోనే ఇలాంటి అంశం ఒకటి తెరపైకి రావడంతో ఇక పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే అసలు ఏం జరిగింది అనేటువంటి విషయం బయటకు వస్తుంది. బట్ ఆలోపే దీని మీద ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఏంటి విదేశీ మహిళలపైన జరుగుతున్నటువంటి ఘటనలతో కూడా కొంత చర్చ అయితే కొనసాగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.